హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో ఇది వచ్చేసి డే 54. మనం వచ్చేసి ఇప్పుడు కత్రాలో ఉన్నాము. నా వెనకాల కనిపిస్తా ఉంది కదా మౌంటైన్, అది వచ్చేసి వైష్ణోదేవి అమ్మవారి కొండ అనమాట. నిన్న వెళ్ళేసి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వీడియో అంతా చూసారు, నచ్చిందని అనుకుంటా ఉన్నాను. సో దర్శనం చేసుకుని కిందకి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. రాత్రి వచ్చేసి మేము ఈ హోటల్లో ఉన్నాము. హోటల్ ఛార్జ్ వచ్చేసి 1500 రూపాయలు అనమాట. రూమ్ అయితే చాలా నీట్ గా ఉండింది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరే టైం వచ్చేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది పంజాబ్ కి. పంజాబ్ లో వచ్చేసి మనము అమృత్సర్కి వెళ్ళబోతున్నాము. అక్కడ వాఘా బార్డర్, గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా బాగ్, ఇటువంటి చాలా చాలా ఫేమస్ ప్లేస్లు, చరిత్ర కలిగిన ప్లేస్లు ఉన్నాయి. వాటిని అయితే మనము చూడబోతున్నాము. కానీ ఈ వీడియో వచ్చేసి నేను కత్రా నుంచి అమృత్సర్ కి ఎలా వెళ్ళాలనేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము అమృత్సర్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లను అయితే చూడబోతా ఉన్నాం. లగేజ్ పెట్టేసి కార్లోకి అయితే ఎక్కేసినాను. సో ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్, వెనకలంతా కూడా లగేజ్ ఉంది. లగేజ్ తో పాటు రాహుల్ మాహి వాళ్ళ లగేజ్ కూడా కొంచెం పెట్టుకున్నాను, ఎందుకంటే వాళ్ళ కార్లో అంతా ఇరుగ్గా అయిపోయింది. నా కార్లో నేను ఒక్కనే కదా. సో ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి అమృత్సర్ అని చెప్పాను కదా. అమృత్సర్ లో మ్యాడ్ ప్యాకర్స్ అనేసి ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ ఇంకా బుక్ చేయలేదు, అవైలబిలిటీ అయితే ఉంది. డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 249 కిలోమీటర్లు. దాదాపు 5.5 గంట చూపిస్తుంది. మనం అక్కడక్కడ స్టాప్లు వేసామంటే ఇంకొక గంట ఎక్స్ట్రా వేసుకోండి, 6.5 గంట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది, 1:50. సో అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు 1:52 అనుకోండి. 6.5 గంట అంటే 8-8:30 అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ భోజనం టైంకి అయితే వెళ్ళాలనేసి ప్లాను. ఇంకా బుక్ చేయలేదు హాస్టల్. సో ఇంకా స్టార్ట్ చేయాలి. వాళ్ళైతే వెహికల్లోకి ఎక్కుతా ఉన్నారు. దారిలో మళ్ళీ ఎక్కడన్నా ఆపేసి మాట్లాడతాను. ఇప్పుడే హైవే ఎక్కాము. టన్నల్స్ కూడా చాలానే వస్తా ఉన్నాయి అనమాట. కట్రా నుంచి హైవే ఎక్కడానికి అయితే మాకైతే చాలా టైం పట్టింది. ఎందుకు చాలా టైం పట్టింది అంటే 3 కారణాలు అని చెప్పాలి. ఒకటి, డీజిల్ పట్టించడం కోసం పెట్రోల్ బంక్ ఆగాము. దాని తర్వాత వచ్చేసి గూగుల్ స్టార్టింగ్ లో మ్యాప్స్ రాంగ్ చూపించింది. వెళ్తా ఉంటే ఒక చిన్న సందులోకి తీసుకెళ్లి ఆపేసింది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుని రావాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ హెవీ ట్రాఫిక్ అనమాట. చాలా మంది భక్తులు అయితే వచ్చినారు. రోడ్లలో ప్రసాదము పెడతా ఉన్నారు, దాన్ని బండారా అంటారనమాట. ఇక్కడ ఆ ప్రసాదం తీసుకోవడానికి జనాలు వచ్చున్నారు. సో ఈ 3 కారణాల వల్ల హైవే ఎక్కడానికి అయితే మాకు లేట్ అయింది. హైవే ఎక్కిన తర్వాత ఒక 3-4 టన్నల్స్ వచ్చాయి. రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. నిజంగా అసలు NH44 లో వెళ్తా ఉన్నాము. నిజంగా చెప్పాలంటే అసలు చాలా గ్రేట్. మన ఇండియాలో అసలు హైవేస్ ఎంత సూపర్గా ఉంటాయంటే, సో ఎక్కడన్నా అడ్డు వస్తే ఇలా కొండల్ని కూడా ఛేదించేసి మరీ హైవేలు కట్టారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 238 కిలోమీటర్లు ఉంది. దాదాపు 5 గంటలు చూపిస్తా ఉంది. అందరు చూసారంటే హైవే ఎక్కామే లేదా, టోల్ గేట్స్ అయితే నాన్ స్టాప్ గా వస్తా ఉన్నాయి అనమాట. సో ఇది హైవే ఎక్కి తిప్పి కొడితే ఒక 5-10 కిలోమీటర్లు కూడా రాలేదు. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూద్దాం ముందర ఇంకెన్ని టోల్ గేట్లు ఉంటాయో. నేను నా మహీంద్రా తార్లో చేస్తున్న అఖండ భారత యాత్రలో ఇది 54వ రోజు. ఇప్పుడు దాకా జరిగిన 53 రోజుల ప్రయాణంలో నేను 10,000కు పైగా కిలోమీటర్లు తిరిగి 10 రాష్ట్రాల్లో ఉన్న చాలా అద్భుతమైన ప్లేసెస్ ని చాలా అద్భుతంగా వీడియోస్ రూపంలో ఛానల్లో పెట్టాను. ఈ వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత ఛానల్లోకి వెళ్ళేసి ముందు వీడియోస్ ని మీరు చూడనట్లయితే ఆ వీడియోస్ ని కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దండి. మీ ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో ఇప్పుడే ఒక పంజాబీ డాబా దగ్గర ఆపాము. పంజాబీ డాబా అంటే పంజాబ్ లోకి ఇంకా వచ్చేలేదు. సో అక్కడ మన కార్ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళాలనుకున్న అమృత్సర్ లో మ్యాడ్ ప్యాకర్స్ అనే హాస్టల్కి వెళ్దాం అనుకున్నాం కదా. అది వచ్చేసి ఇంకా 170 కిలోమీటర్స్ అయితే చూపిస్తా ఉంది. 3 గంటల 20 నిమిషాలు దాదాపు ఉంది అనమాట. కానీ 1 hour లో అయితే జమ్మును వదిలేసి పంజాబ్ అయితే ఎంటర్ అవబోతున్నాం అనమాట. సో ఎందుకంత సంతోషంగా ఉందంటే, చాలా రోజుల తర్వాత నా సిమ్ కార్డు మళ్ళీ పని చేయబోతుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఇంకా లద్దాఖ్ అంటే లే సిటీ ఉంది కదా, లద్దాఖ్, అక్కడ వచ్చేసి మన సిమ్ పనిచేయదు.
సో ఒక్కసారి జమ్మూ ఇంకా వదిలిపెట్టేసి మనం పంజాబ్లోకి ఎంటర్ అయ్యామంటే మన సిమ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో కొంచెం హ్యాపీనే కదా, మన సిమ్ పనిచేస్తుంది, ఇంకా వాట్సాప్ కాల్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో అది కొంచెం ఎక్సైటింగ్ ఉంది. చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ లాగా తిందామనేసి ఆపామన్నమాట. ఒకటి వెజ్ మ్యాగీ, తర్వాత చాయ్ చెప్పాము. సో వెజ్ మ్యాగీ వచ్చేసి 6 రూపాయలంట. భయ్యా వచ్చేసి ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. సో భయ్యా వచ్చేసి వెజ్ మ్యాగీ తయారు చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు. సో ఇది వెజిటబుల్ మ్యాగీ, వెజ్ మ్యాగీనే కాదు, ఇది వచ్చేసి చాయ్ అనమాట. సో తినేసి తాగేసి మళ్ళీ ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఆశ దోశ అప్పడం వడైంది. ఆయన వచ్చేసి వెజ్ మ్యాగీ అంటే నేను వచ్చేసి వెజిటబుల్ మ్యాగీ, వెజిటబుల్స్ వేసి చేస్తాడేమో అనుకున్నాను. ఇక్కడ చూసామంటే ప్లెయిన్ మ్యాగీ అనమాట, వెజిటబుల్స్ ఏం లేవు. ఇక చాయ్ కూడా వచ్చేసింది. సో త్వరగా తినేసి త్వరగా తాగేసి బయలుదేరాలి. టేస్ట్ బాగుంది. మనం వచ్చేసి ఆల్మోస్ట్ పంజాబ్ దగ్గరికి వచ్చేసాము. ఒకసారి బయట షాపులు చూడండి. సో ఇక్కడ ముందర వచ్చేసి ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత పంజాబ్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా జమ్మూలోనే ఉన్నాము. బ్రిడ్జ్ దాటామంటే పంజాబ్. పైన తలపాగలు కట్టుకొని ఉంటారు కదా సిక్కులు. సో వాళ్ళు కూడా జనాలు కనిపిస్తా ఉన్నారు. కెమెరాలో కనిపించకపోవచ్చు, నైట్ టైం కదా. మనం అమృత్సర్కి పోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. బ్రిడ్జ్ ఒకటి వస్తుందని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ సగం దాకా వచ్చేసి జమ్మూ, సగం తర్వాత నుంచి వచ్చేసి పంజాబ్. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మ్యాప్ లో, లైన్ కనిపిస్తా ఉందా, ఇక్కడ లైన్ ఉంది కదా, ఇదే అనమాట. సో అది బార్డర్. మనం కరెక్ట్ గా వస్తా ఉన్నాం బార్డర్ దగ్గరికి. సో ఇది వచ్చేసి బార్డర్ లైన్ అనమాట. సో కరెక్ట్ గా నేను చెప్తానండి, ఇప్పుడు వచ్చేసి మనము జమ్మూలో ఉన్నాము. ఇంకా మనం జమ్మూలో ఉన్నాము. ఓకే, లైన్ క్రాస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము పంజాబ్ లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. అఫీషియల్ గా మనము పంజాబ్ లోకి వచ్చేసాం. అమృత్సర్ లోకి అయితే ఇప్పుడే వచ్చేసినాము. ఇంకా మనం ఉంటున్న హాస్టల్ మ్యాడ్ ప్యాకర్స్ కాదు, మ్యాడ్ ప్యాకర్స్ కంటే ఒక బెస్ట్ డీల్ వచ్చిందనమాట. ద హాస్టలర్ అనే హాస్టల్లో బెస్ట్ డీల్ అంటే వాళ్ళే మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు, రేట్లు చూస్తే ఇందులో తక్కువ ఉంది. సో అందులో బుక్ చేసాం అనమాట. అక్కడికి ఇంకొక 2.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 10:25 అవుతా ఉంది. నాకు తెలిసి ఇంకొక 5 నుంచి 10 నిమిషాల్లో అయితే వెళ్తాము. సో ఇతను కొంచెం పక్కకు తీసారంటే దారి, రోడ్ అంతా నాదే అన్నట్లు వెళ్తా ఉన్నాడు ప్రస్తుతానికి. ఇతను లెఫ్ట్ గా రైట్ కి వెళ్ళాడంటే మనం అయితే వెళ్ళేకైతే ఛాన్స్ ఉంటుంది. అన్నగారు వచ్చేసి వెళ్ళారనమాట. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే మనం ఉండబోతున్న హాస్టల్ పేరు వచ్చేసి ద హాస్టలర్ అనమాట. ఇంకా లోపల కూడా పోలేదు. ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్. ఇక్కడ చూస్తున్నారా, ఇది కాదు మన కారు, ఇదే అనమాట మన కారు. ఇప్పుడే పార్కింగ్ పెట్టినాను. రాహుల్ వచ్చేసి అక్కడ పార్కింగ్ పెట్టుకున్నాడు. సో పార్కింగ్ అయితే బాగానే దొరికింది. రాత్రి తినేసి పడుకుండిపోయాము, తెల్లారిపోయింది. వీడియోని చివరి దాకా చూసినందుకు మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీ సబ్స్క్రిప్షన్ నాకెంతో ముఖ్యం. ఒకవేళ మీరు ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే, నా పేరు జగదీష్, నేను చేస్తున్నాను 100 రోజుల అఖండ భారత యాత్ర నా మహీంద్రా తార్లో. దీనికి సంబంధించిన ఒక 50కి పైగా వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. వాటిని కూడా వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతాయి. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. నేను మీ జగదీష్.